కరోనా తరహా వైరస్ దేశాన్ని కమ్మేస్తూ ఉన్న చైనా మాత్రం దాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తూ ఉంది. శీతాకాలంలో సాధారణంగా ఉండే శ్వాసకోశ సమస్యలు తప్ప కొత్తగా ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రకటించింది. ఈ ఏడాది ఆ కేసులు కూడా తక్కువయ్యాయంటుంది డ్రాగన్. ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందని వస్తున్న వార్తలను చైనా ఆరోగ్య శాఖ కొట్టిపారేస్తుంది. ఓవైపు పరిస్థితి తీవ్రంగా ఉందని నెటిజన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదని నమ్మించేలా ప్రకటన విడుదల చేసింది. గతంలో కరోనా సమయంలోనూ ఇలాగే వ్యవహరించింది చైనా. ఆ తప్పు ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రస్తుతం చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వేగంగా విస్తరిస్తుంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు, వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా 14 ఏళ్ల లోపు వారిపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నిమోనియా, మైక్రోప్లాస్మా, కోవిడ్ వైరస్లు కూడా వ్యాప్తిలో ఉన్నట్లు చెబుతూ ఉన్నాయి నివేదికలు. కరోనాకు ఉన్న లక్షణాలే హెచ్ఎంపీవీ వైరస్లోనూ కనిపిస్తూ ఉన్నాయి. జలుబు, జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ దీని లక్షణాలు. దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్లతో ఇది వేగంగా వ్యాప్తి చెందుతోంది. చిన్నారులు, వయసైన వాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వైరస్ శరీరంలోకి ప్రవేశించాక లక్షణాలు బయటపడటానికి 3 నుంచి 6 రోజులు పడుతోంది. ఈ వైరస్కు వ్యాక్సిన్స్ లేవు. సాధారణ ఫ్లూకు ఇచ్చే మందులే వాడాల్సి ఉంటుంది. హెచ్ఎంపీవీ వైరస్పై భారత్ అలర్ట్ అయింది. పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోంది. అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతోంది. దేశంలో ప్రస్తుతానికి ఈ వైరస్ కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ చెబుతోంది. శీతాకాలం నమోదయ్యే న్యూమోనియా వంటి కేసుల్లో ఒక్కసారిగా ఎలాంటి పెరుగుదల లేదు అంటోంది. కరోనా తరహా వైరస్ దేశాన్ని కమ్మేస్తూ ఉన్న చైనా మాత్రం దాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తోంది. శీతాకాలంలో సాధారణంగా ఉండే శ్వాసకోశ సమస్యలు తప్ప కొత్తగా ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రకటించింది చైనా. ఈ ఏడాది ఆ కేసులు కూడా తక్కువయ్యాయి అంటోంది డ్రాగన్. ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందని వస్తున్న వార్తలను చైనా ఆరోగ్య శాఖ కొట్టిపారేసింది. ఓవైపు పరిస్థితి తీవ్రంగా ఉందని నెటిజన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదని నమ్మించేలా ప్రకటనలు విడుదల చేసింది. గతంలో కరోనా సమయంలోనూ ఇలాగే వ్యవహరించింది చైనా. ఆ తప్పు ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రస్తుతం చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వేగంగా విస్తరిస్తోంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా 14 ఏళ్ల లోపు వారిపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నిమోనియా, మైక్రోప్లాస్మా, కోవిడ్ వైరస్లు కూడా వ్యాప్తిలో ఉన్నట్లు చెబుతూ ఉన్నాయి నివేదికలు. కరోనాకున్న లక్షణాలే హెచ్ఎంపీవీ వైరస్లోనూ కనిపిస్తూ ఉన్నాయి. జలుబు, జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ దీని లక్షణాలు. దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్లతో ఇది వేగంగా వ్యాపిస్తోంది. చిన్నారులు, వయసైన వాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైరస్ శరీరంలోకి ప్రవేశించాక లక్షణాలు బయటపడటానికి 3 నుంచి 6 రోజులు పడుతోంది. ఈ వైరస్కు వ్యాక్సిన్స్ లేవు. సాధారణ ఫ్లూకు ఇచ్చే మందులే వాడాల్సి ఉంటుంది.